పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మిక సంఘాలు నల్గొండ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నిరాహార దీక్షను చేపట్టారు. అనంతరం రైల్వే కార్మికులు ప్లాకార్డులు పట్టుకొని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మిక సంఘాలు నల్గొండ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నిరాహార దీక్షను చేపట్టారు. అనంతరం రైల్వే కార్మికులు ప్లక్కార్డులు పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నూతన పెన్షన్ స్కీమ్తో పదవి విరమణ అనంతరం రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా నిరాహార దీక్ష నిర్వహించారని తెలిపారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోడీ నియంతృత్వ విధానాలను వ్యతిరేకించి కార్మికులు, దేశ ప్రజలు సంఘటితంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి చేసే పోరాటాలకు పార్టీలకు అతీతంగా తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, బిఎస్ఎన్ఎల్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గోదా కృష్ణారెడ్డి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ కౌన్సిల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ సాంబశివరావు, ఎస్సీఆర్ఎంయు డివిజన్ యూత్ కోఆర్డినేటర్ వై నాగిరెడ్డి, ఎస్సీఆర్ఎంయు చైర్మన్ ఎం రాంభద్రరావు, సెక్రటరీ కె వెంకటేష్, వైస్ చైర్మన్లు గంగరాజు, మధు, వీరబాబు, అసిస్టెంట్ సెక్రటరీలు ఎంఎస్ సాయిరాం, నరసింహారావు, సైదులు, మహేందర్లతో పాటు రైల్వే ఉద్యోగులు, నడుకురి సెక్రటరీ సాయికృష్ణ, కె ప్రసాద్, యేసుబాబు, జి దయాకర్, వైస్ చైర్మన్లు అబ్రహం, సుధాకర్ రెడ్డి, బాలాజీ తదితరులు ఉన్నారు. పాలకులు ఎప్పుడైనా కార్మికులను అంచాలని చూసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా నియంత పోకడలతో పోయేటువంటి నరేంద్ర మోడీ లాంటి వారు, మొన్న ఓడిపోయిన కేసీఆర్ లాంటి గారు నిత్యం అనునిత్యం కార్మికులను అణిచివేసే విధానాలనే అవలంబించారు. అతనికి సరైన బుద్ధి చెప్పిర్రు. ముందు రేపు నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఒక ప్రత్యేక అజెండా పెట్టుకొని ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలిగించేటువంటి చర్యలు చేస్తున్నాడు. భారతీయ కార్మికుల చరిత్రలో అతిపెద్ద విజయం ఆనాడు నియంత్రితంగా ఉన్న ప్రభుత్వాలను వ్యతిరేకించి అడ్డగించి సాధించింది మీ రైల్వే కార్మికులే. జార్జ్ ఫెర్నాండెస్ గారి నాయకత్వంలో అతిపెద్ద కార్మిక విజయం ఆ రోజు మీ రైల్వే కార్మికులే సాధించింది. మళ్ళీ మొన్న రీసెంట్గా ఉద్యోగులు ఆర్థిక సంస్థను అమలాన్ని ప్రయత్నిస్తుంటే అందరూ ఏకదాటిగా ఉద్యమం చేస్తే ప్రజలందరూ కూడా మీ మద్దతు ఇచ్చి దాన్ని అడ్డుకున్నారు. అది కూడా ఒక పెద్ద విజయమే. భారత కార్పొరేట్ శక్తులకు ఉపయోగించే విధంగా ముఖేష్ అంబానీ, ఆదాని లాంటి వాళ్లకు రైల్వే వ్యవస్థనంతా కూడా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం మోడీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఒక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ను రద్దు చేసింది. ఇంతకుముందుకు సాధారణ బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టి రైల్వేకు ఒక ప్రత్యేక బడ్జెట్ ఉండేది. అంటే దాని ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆ బడ్జెట్ను పక్కన పెట్టింది. ఈ రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేసి మన అన్నగారు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి కుట్ర పండింది. అన్నీ ఆ విధంగా దిశలో చర్యలు తీసుకుంటూనే ఉంది. దాన్ని అడ్డగించడానికి రైల్వే ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అప్రమత్తమై అన్నిత్యం ఉద్యమాలు చేస్తేనే మీ హక్కులు సాధించుకుంటారు. ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం ప్రవేశపెట్టిందంటే పాత పెన్షన్ విధానంలో మీకు ఒక భద్రత ఉండేది, పెన్షన్ వచ్చేది. కానీ దాన్ని రద్దు చేసి కొత్తది పెట్టిందంటే మీ శ్రమను దోపిడీ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఆ విధంగా నడుస్తూనే ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మీరు పోరాడండి. అన్ని వర్గాల మద్దతు మీకు ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, వామపక్షాలతో సహా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అదేవిధంగా కార్మిక సంఘాల్లో కూడా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పోరాటం చేసినప్పుడు మీరు తప్పక విజయం సాధిస్తారు. మీ అందరికీ మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.